జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, అష్టమ శని యొక్క భారం ఈ నెల తొలగిపోతుంది. అద్భుతం కదండి. మీకు 12వ ఇంట్లో కుజుడి సంచారం అనుకూలం, 9వ ఇంట్లో బుధ సంచారం సాధారణం, 11వ ఇంట్లో బృహస్పతి సంచారం లాభదాయకం, శుక్రుని సంచారం అనుకూలం, శని తన సంచారం నుంచి బృహస్పతి నక్షత్రంలో ఉన్నందున ఊహించని ప్రయోజనాలు మీకు పొందబోతున్న కర్కాటక రాశి మిత్రులారా, ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. శని భగవాను యొక్క ఇబ్బంది కూడా కొంచెం కలిగింది కదా. గెట్ రెడీ, అద్భుతాలు జరగబోతున్నాయి. ఏమండి, మీరు ఇలా చెప్తున్నారు మాకు జరగట్లేదంటే మీరు ప్రయత్నం చేయలేదు. ఇంట్లో కూర్చుంటే కాదండి, ప్రయత్నం చేస్తేనే అద్భుతాలు వస్తాయి 100%. అందులోనూ కర్కాటక రాశి వారికి ఒక చిన్న అలవాటు ఉంది, ఏమంటే కొంచెం నోరు జారుతారు. ఆ నోరు అదుపులో పెట్టుకోండి, అందరినీ మర్యాదించి చూడండి, మీకు అవకాశాలు అలా తన్నుకుని వస్తాయి. ప్రయత్నం చేయండి, ఊహించిన ప్రయోజనాలు దొరుకుతాయి, అన్నింటా విజయం సాధిస్తారు, శత్రువులే మీకు నమస్కరిస్తారు. అన్ఎక్స్పెక్టెడ్, అసలు నేను ఊహించనే లేదే, అలా ఒక బిజినెస్ ఆఫర్ వస్తుంది, ఒక ప్రమోషన్ వస్తుంది, ఒక అవకాశాలు వస్తున్నాయి. శ్రమ అధికంగా ఉన్నా వ్యాపారంలో ఉత్సాహంగా ఉంటారు మీరు. ఆదాయం అనేక విధాలుగా రాబడి వస్తుందండి. రియల్ ఎస్టేట్ వాళ్ళకి యోగంగా ఉంది, స్వర్ణాభరణం వారికి బాగుంది, వస్త్రాభరణం వారికి బాగుంది, కమ్యూనికేషన్స్ వాళ్ళకి బాగుంది, ఐటీ రంగం వారికి బాగుంది. చాలా అద్భుతం అండి. బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య శుభవార్తలు పెరుగుతాయి. వాహనాన్ని నడిపేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ వ్యవహారాల్లో విజయం. ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా సర్టిఫికేషన్ పొందాలి, లేదా డాక్యుమెంటేషన్ పొందాలి, పర్మిషన్స్ పొందాలి, అవన్నీ రాబోతున్నాయి. సొంత పనుల మీద దృష్టి పెట్టండి. ఇతరుల యొక్క విషయంలో జోలిలో ఏమాత్రం జోక్యం చేసుకోకండి. విలువైన వస్తువులు కొంటూ ఉంటారు, అనుకోకుండా దూర బంధువులను కూడా కలుసుకుంటారు. అయ్యో మిమ్మల్ని చూసి చాలా రోజులైందే, ఆనందపడతారు. సోదర సోదరీమణులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రేమ వ్యవహారంతో సాఫీగా సాగిపోతాయి. కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేసే వాళ్ళకి గెట్ రెడీ, బ్యాగ్, బట్టలు అన్నీ సర్దుకొని రెడీగా ఉండండి. ఆఫర్స్ వచ్చేసాయి. ఒకటి మీ ఉన్న ఊరిలో లేదా విదేశాల్లో లేదా బయట ప్రదేశంలో మీకు ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. ఏమండి, మాకు వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నాండి, అద్భుతమైనటువంటి రాజకుమారుడు, అద్భుతమైనటువంటి రాజకుమారి మీకు రాబోతుంది.